గెచ్చమని తోటలో నా ప్రభువు అన్న పాట పాడుతున్నాను. తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వారై దేవాది దేవుని ఏకాసురుడు వాడు వేదనలు నా కొరకే. దేవాది దేవుని ఏకాసురుడు వాడు వేదనలు నా కొరకే. తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడరా ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది. హృదయము పగులాగా విజ్ఞాపనము చేసెను. హృదయము పగులాగా విజ్ఞాపనము చేసెను. ముమ్మారు భూమి మీద పడిపించి వేదనచే మన ప్రభువు తానై వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానై వేడుకొనెను పాపుల విమోచన కొరకే. నన్ను తన వలె మార్చెడి ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించెదను. తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించెదను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము ఈ క్షణమే కల్వారిని అన్న పాట పాడుతున్నాను. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణ నిర్వాసి యేసుడు సిలువలో వేలాడే పాపులకై మానవులెంతో చెడిపోయిరి.
చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నాకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వాసి యేసుడు సిలువలో వేలాడే పాపులకై ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటాడావు చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగక ఒక దినము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వాసి యేసుడు సిలువలో వేలాడే పాపులకై మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము క్రీస్తేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వాసి యేసుడు సిలువలో వేలాడే పాపులకై సిలువపై చూడగా ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిచ్చువు అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వాసి యేసుడు సిలువలో వేలాడే పాపులకై నీకన్నా లోకాన నాకెవరున్నారు పాట పాడుతున్నాను. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
పాటలు పాడి దేవుని మహిమపరిచిన స్త్రీలకు ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. పాడి వినిపించిన సిస్టర్ శాంతి ప్రియ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ మౌనిక గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన ప్రభువా యేసయ్య మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన ఈ సాయంత్రాల సమయంలో నా తండ్రి మేమందరం కూడి నాయన మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మాకు గొప్ప ధన్యత ఇచ్చినందుకు మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నామయ్యా. రావాల్సిన బిడ్డల్ని ఇంకా రప్పించుకుంటూ సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఇదిగో నాయన అనేక వ్యాధులతో బాధలతో చాలా
తండ్రి వచ్చిన ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని నా నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. 21వ దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు ఇవాళ మనము ధ్యానించుకునే ఉన్నాం. ఆ లేఖనాల్లోని కనుక మనం గమనించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఆ యొక్క సమయముగా ఆ యొక్క వచనాలలో మనము గమనించవచ్చు. గెత్సెమనే ఆ యొక్క తోటలో ఏకాంతముగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నప్పటికీ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయనతో పాటు కొంతమంది శిష్యులను తనకు అత్యంత ప్రియమైనటువంటి వారిని తీసుకొని వెళ్ళడము అక్కడ చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ ఈ యొక్క గెత్సెమనే తోట దగ్గర మరి యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్న విజయాన్ని, లేకుంటే మనకి కలుగు చేసిన విజయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు, ఆ తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆయన దేని గురించి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఏ సమయంలో ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు అనే విషయాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన సిలువ వేయబడక మునుపు ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నట్లు మనము గమనించగలుగుతా ఉన్నాం. లేఖనాలు చాలా వచనాలు ఉన్నాయి కనుక మనం వాటిని చదవట్లేదు, కానీ దాంట్లో కొన్ని వచనాలను మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఇవాళ ఈ యొక్క గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆయనకి దొరికిన విజయం ఏంటి, మన జీవితాల్లో కలిగిన విజయం ఏంటి అనే విషయాన్ని ఇవాళ జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పొందబోయే ఆ యొక్క శిక్ష, ఆ యొక్క బలియాగము, ఆ యొక్క ద్రోహము గురించి ఆయన ఎరిగిన వాడే. ఆయన ఎరగకుండా లేడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలుసు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకు అనంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే. కావున ఇవాళ ఆయన సంతోషముగా ఇష్టపూర్వకముగానే మరి ఆయన తన ప్రాణమును మన కొరకు ధారాళముగా ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించడము మనము చూస్తా ఉన్నాం. ఇష్టపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభువారు కష్టమును చేయడానికి గల కారణం ఏంటిది అనంటే మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే ఇష్టపూర్వకమైన బిడ్డలుగా లేము. ఆయన ఒక్కడే ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఆయన తన మీదకి మన శిక్షను మోపుకోవడం ద్వారా ఇవాళ మనమందరం ఏమయ్యామంటే ఆయన ప్రియ బిడ్డలం అవ్వగలిగాం. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము తీర్చిదిద్దగలిగి ఉన్నాం. ఇవాళ మొట్టమొదటి అంశంగా మనం గమనించినట్లయితే కప్ ఆఫ్ వ్రాత్, వేదనకు సూచనగా ఉన్నటువంటి గిన్నెగా మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు చేయబోయే త్యాగం గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 39వ వచనంలో మనం చూసినట్లయితే కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సిలువ వేయబడ్డ తర్వాత అంటున్నాడా ఈ మాటలు? సిలువ వేయబడక ముందేనా? సిలువ వేయబడక మునిపే దేని గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? గిన్నె గురించా? దాంట్లో ఉన్న నీళ్ళు గురించా, రక్తం గురించా, దేని గురించి మాట్లాడుతున్నాడు? గిన్నె దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే దేవుని యొక్క కోపానికి సాదృశ్యంగా ఉంటా ఉన్నది. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నా తండ్రి సాధ్యమైతే నీ కోపమును నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. గిన్నె అని అంటే మనకేంటో అర్థం కాకపోవచ్చు. ఆ పదాన్ని నేను రీప్లేస్ చేసి మీకు చెప్పాను. గిన్నె దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని కోపానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు పెట్టే శాపానికి సాదృశ్యంగా ఉన్నది కనుక ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను పొందబోయే శిక్షకి ముందు ప్రార్థన చేస్తున్న వేళ ఆయన అంటున్న మాటలు ఏంటంటే సాధ్యమైతే ఈ యొక్క గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే
జరుగును గాక. ఇవాళ మనము కూడా మన జీవితాల్లో వస్తున్న ప్రతి ఒక్క ఒడిదుడుకులు, ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి, ప్రతి ఒక్క ఇబ్బంది, ఈరోజు ఒక పాస్టర్ గారి వాక్యాన్ని నేను వింటున్న వేళ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఈ లోకంలో మనం జీవించే కాలం అంతట్లో అయ్యగారు నాకు తలనొప్పి వస్తుందని నా గురించి ప్రార్థన చేయండి అని అంటే తలపోటు రానోడు ఎవరు ఉండనే ఉండడు. అయ్యగారు నాకు ఇంకేదో మోకాలు నొప్పులు వస్తున్నాయని అంటే 60 సంవత్సరాలు పైబడ్డ తర్వాత మోకాలు నొప్పులు రానోళ్ళు ఎవ్వరు ఉండనే ఉండరు. సో ఆయన ఏ విషయం గురించి మనం దేవుని మందిరానికి రావాలి? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు కదా, ఏ ఆరోగ్యం గురించి దేవుని మందిరానికి రావాలి అని అంటే నీ ఆత్మ జీవితము, నీ ఆత్మీయ జీవితానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని, దాన్ని షైన్ చేయాలని, దాన్ని పవిత్రపరచాలని, దాన్ని పరిశుద్ధపరచాలని, అది పరలోక రాజ్యానికి ఎలాగైతే రావాలో మరి దాన్ని సిద్ధపరచడానికి దేవుడు మీకు ఆరోగ్యమునిస్తాను, నా మందిరానికి రండి అని సెలవిస్తున్నాడంట. ఇవాళ ఆ మాటను నేను ఆలోచన చేసినప్పుడు మనం ఎన్నిసార్లు దేవుని మందిరానికి దేని గురించి వస్తూ ఉంటామనంటే మన అవసరతలు తీరడానికే వస్తూ ఉంటాం. శరీరానుసారమైనటువంటి అవసరతలు తీరడానికే మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడతా ఉంటాం. దేవుని మందిరము దేని కొరకు ఉన్నది అని ఆ సేవకుడు చెప్తున్నాడు అంటే మన ఆత్మ సరి చేయబడాలి. వారం రోజులు మనము లోకములో ఎలా పడితే అలా జీవించకుండా దేవునికి ఇష్టలై జీవించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు ఆరాధన కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కూడికలు కావచ్చు, మన ఆధ్యాత్మికమైనటువంటి మేలు కొరకే, లేకుంటే మన ఆత్మలు మరి పరిశుద్ధపరచబడడానికి అనే విషయాన్ని వారు చెప్పడం నేను విని ఉన్నాను. ఇవాళ మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే అనారోగ్య పరిస్థితి గురించి ఫీవర్ తగ్గాలని ప్రార్థన చేయండి అని అంటే ఫీవర్ ఇంకెప్పుడు రాదా? ఒక్కసారి ప్రార్థన చేస్తే మళ్ళీ ఫీవర్ వచ్చిందంటే దేవుడికి శక్తి లేదా? పాస్టర్కి శక్తి లేదా? ఏదో అనారోగ్య పరిస్థితి ఇంకా రాకూడదు అని ప్రార్థన చేశాం. మా మమ్మీకి ఏజ్ 50లో బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినాయి. అందరం ప్రార్థన చేశాం, దేవా స్వస్థపరచు అని. స్వస్థపరచాడు. మళ్ళీ కరెక్ట్గా 5 సంవత్సరాలకి మళ్ళీ బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినాయి. అంటే దేవుడు స్వస్థపరచలేదా? దేవుడు కార్యాలు చేయలేడా? చెయ్యగలుగుతాడు. ఆయన కాల వ్యవధిని జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనల్ని ఎన్ని దినాలు ఉంచాలనుకుంటే అన్ని దినాలు మనల్ని ఉంచగలుగుతాడు. కాబట్టి ఈవేళ మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీకు ఆరోగ్యముని ఇస్తాను అని అన్నాడు కదా అని మనం ఆరోగ్యము కొరకు కంటే మన ఆత్మ ఎంత ఆరోగ్యంగా ఉన్నది అనే విషయాన్ని మనము దేవుని దగ్గర పెట్టగలిగినప్పుడు దేవుడు ఆ ఆత్మని సరి చేస్తాడు. ఆత్మ సరైనప్పుడు శరీరం ఎలాగున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఎక్కడికి చేరాలి? ఇది ఎవడొకడి కాలి కిందకే చేరాలి. మనం సమాధి తోటలోకి వెళ్తాం. సమాధి తోటలోకి వెళ్ళినప్పుడు ఒక 50 మంది వెళ్ళిపోయాం అనుకోండి, ఏం చేస్తూ ఉంటాము? వేరే సమాధి మీద నిలబడతాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటిది అని అంటే మనం కూడా ఎవడొకటి ద్వారా ఏదో ఒక దినాన త్రొక్కబడతాం. అలాంటి శరీరాన్ని మనము బాగు చేసుకునే కంటే ఈ లోపలున్న ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? అది ఇచ్చిన దేవుని దగ్గరకు ఒకానొక దినాన వెళ్తుంది కనుక అది ఎలాగ వెళ్ళాలి? కుళ్ళు పట్టిందిగా వెళ్ళకూడదు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నదిగా వెళ్ళకూడదు, ఆరోగ్యముగా అది వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తనకు రాబోయే ఆ యొక్క అపాయము గురించి తండ్రి చెంతకు వచ్చి ప్రాధేయపడుతూ అంటున్న మాట ఏంటిదనంటే, అయ్యా సాధ్యమైతే నీ కోపాన్ని నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే నా ఎడల జరుగును గాక. ఇవాళ మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలో మనము మంచి అయితే నా వల్లనే జరిగింది అంటాం, చెడు అయితే దేవా నన్ను దీంట్లో నుంచి తప్పించంటాం. దేవుడు అంటున్నాడు ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనము దేవుని తట్టే చూసేవారిగా ఉండాలి. దేవుని తట్టే మనం చూసేవారిగా ఉంటూ శరీరానికంటే ఆత్మ ఎంత బాగుగా ఉన్నదో మనము దానిని వెతుక్కొని దానిని బాగు చేసుకునే వారిగా ఉండాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రాధేయపడుతున్న దేని కొరకు అని అంటే, అయ్యా నేను చేయబోతున్న ఈ యొక్క పనిని బట్టి నీవు నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకోవాలి,
అని ఆయన ఏమంటున్నాడు అంటే, నీ చిత్తమైతే ఈ కొన్న నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఆయనను నా ఇష్టము కాదు అనడానికి గల కారణం ఏంటిది అంటే, ఒకవేళ నా ఇష్ట ప్రకారంగా మనం ఎలాగైతే అయ్యా నన్ను స్వస్థపరచు, నాకు బాగు చేయి, నన్ను నచ్చేయి, నన్ను ఇచ్చే అని స్వార్థపూరితంగా మనం అడుగుతూ ఉంటామో, యేసుక్రీస్తు ప్రభువారు అలాగా అడగలేదు. నీ చిత్తమైతే అంటే దేవుడు తప్పిస్తే తప్పించవచ్చు, తప్పించకపోయినా ఆయనకే మహిమ కలగాలి అని యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. ఆ గెత్సెమనే తోటలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రార్థన చేస్తా ఉన్న వేళ ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. మొట్టమొదటి అనుభవంలో ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, శిష్యులారా మీరు ఇక్కడ మెలకుగా ఉండండి, నా కొరకు ఎదురు చూస్తూ ఉండండి అని వారికి సెలవిచ్చినప్పుడు వారు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు, రే నేను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నానో మీకు అర్థం కావట్లేదు, దయచేసి మెలకుగా ఉండండి రా అని లోపలికి వెళ్ళి మరి ఎక్కువ బాధతో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఒకసారి 38వ వచనాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా ఏంటంట? నా ప్రాణము బహు దుఃఖములోకి వెళ్తున్నది. ఎందుకు వెళ్తుంది అని అంటే, శిష్యులారా మీరు మెలకుగా ఉండండి, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, నేను మీకు నేర్పించిన ప్రార్థన మీరు చేయండి అని శిష్యులకు చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వెళ్తే ఆ శిష్యులు చల్లగా ఒక్కొక్కరు నాకు తెలిసి ఒక్కొక్క కొండ కానుకొని హ్యాపీగా నిద్రిస్తున్నారు. వారిని నిద్రిస్తున్న వేళ ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. వీరికి ఎంత చెప్పినా కానీ వీరు అర్థం చేసుకోవట్లేదు. నా తండ్రి యొక్క గిన్నె వీరి దగ్గర నుంచి తప్పించబడాలి అని అంటే వీరు మెలకుగా ఉండాలనే విషయాన్ని వీరు చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు. అరే గుడ్, స్విచ్ షాక్ కొడుతూ చూసుకో. సో మరణమగునంతగా ఆయన తన ప్రాణమును బహు దుఃఖముతో మునిగి ఉన్నదనే విషయాన్ని తన శిష్యులకు తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. 3 సార్లు ఆయన వారి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వారు ఏమాత్రము శ్రద్ధ నిలపని వారిగా ఉంటా ఉన్నారు. నేను మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనం కూడా ఎలా ఉంటామనంటే ప్రార్థన చేస్తాం, నిద్రపోతాం. ఇప్పుడు ఎవరు చేయాలా కార్యము? దేవుడికి నేను అప్పచెప్పాను, దేవుడే చెయ్యాలి అని మనం ఏం చేస్తూ ఉంటాము? నిద్రపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి వచ్చే ఆ యొక్క ఆపద కంటే వీరు నిద్రపోతున్న దాని గురించి మరి ఎక్కువ దుఃఖముతో ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఈవేళ బైబిల్ లేఖనాల్లో రాయబడిన మాటను మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని సెలవు ఇవ్వడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఎప్పుడు ఎలాంటి ఆపద రానై ఉన్నదో తెలియదు కనుక. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3వ సందర్భంలో అంటాడు, ఇంకా మీ మధ్యలో నుంచి నేను వెళ్ళిపోయే సమయం ఆసనమైనది కనుక మీరు బహు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మీరు పాపపు లోకములో విడవబడనై ఉన్నారు కనుక మీరు జాగ్రత్త పడుడి అని ఆయన వారితో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. యేసు తండ్రి అయిన దేవుని యొక్క మరి కోపాగ్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, కీర్తనకారుడు 75వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, 75వ కీర్తన 8వ వచనం, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. అక్కడ ఆ యొక్క వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, దేవుని దగ్గర ఏమున్నదంట? ఒక పాత్ర ఉన్నది. పాత్ర దేనికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పాను? దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు సూచనగా ఉంటా ఉన్నది. ఆ పాత్రతో 8వ వచనం చివరి భాగంలో ఏమంటున్నాడు చూడండి,
భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను. ఆ వచనము మనకు అర్థం కావాలి అనంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే దేవుడు ఒకానొక దినాన మరి లూసిఫర్ని తన యొక్క రాజ్యంలో ఉన్న వారందరినీ నేడు అన్యజనులుగా దేవుని అంగీకరించిన వారందరినీ ఏదైతే నరకంలోనికి నెట్టివేయనున్నాడో దానికి సూచనగా ఈ యొక్క వచనం మనకు కనపడతా ఉన్నది. దేవుడు అంటున్న మాట చూడండి, భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. దానిలో పడి వారు వేదన పడవలసిన అవసరం ఉన్నది అని అలంకార రూపకంగా మరి నరకము గురించి ఆ వచనంలో తెలియజేయబడ్డం మనం చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గిన్నె నా యొద్ద నుండి తొలగించమని అనడానికి గల కారణం ఏంటిదంటే దేవుని కోపము బహు ఘోరాతి ఘోరమైనటువంటిది. అందుకే కీర్తనకారుడు చాలాసార్లు అన్నాడు, దేవుడు ఎటువంటి దేవుడు అంటే భయంకరుడు, రోషం కలిగిన దేవుడు, రౌద్రుడు. ఆయనకు చెప్పబడే మాటలు మనం చూస్తే అగ్ని జ్వాలల గల కన్నులు కలిగిన వాడు అని సెలవు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఆయన ఎంత భయంకరమైనటువంటి దేవుడు అని అంటే ఆ భయంకరమైనటువంటి దేవుడు ఇచ్చే ఆ యొక్క గిన్నెని, ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసమును తాగడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిద్ధంగా లేని పరిస్థితులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గెత్సెమనే తోటలో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనడానికి గల కారణం ఏంటిదంటే దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము బహు భయంకరమైనటువంటిది. అది ఎవరు కూడా తట్టుకోలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు తన మాటల ద్వారా ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పెట్టిన ఆ యొక్క శిక్షను నీ కొరకు నా కొరకు భరించడం మనం చూస్తా ఉన్నాం. రెండవ ప్రాముఖ్యమైన అంశాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే ఆ యొక్క గిన్నె తొలగించబడడం మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న వేళ ఆ ప్రార్థన యొక్క ముగింపు మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే 45వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడనయ్యున్నాడు, లేండి వెళ్దాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. రెండవదిగా మనం గమనించగలిగినట్లయితే దేవుని యొక్క గిన్నె తొలగింపబడే సమయం ఆసన్నమైనదని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. అప్పగింపబడడం ద్వారా, వారు ఇచ్చే ప్రతి ఒక్క శిక్ష ద్వారా, వారు కొట్టే ప్రతి ఒక్క కొరడా దెబ్బల ద్వారా, వారు భారభరితమైనటువంటి ఆ సిలువను ఆయన మీద మోపడము ద్వారా, ఆ కొండలు గుట్టలు రాళ్ళ మధ్యన ఆయన నడుచుకుంటూ వెళ్తున్న వేళ వారు దెబ్బలు కొడుతూ చివరికి ఆయనను సిలువలో వేలాడదీయడం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అందరినీ ఏమని అంటున్నాడు అక్కడ, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇవాళ అంత ఘోరాతి ఘోరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతను యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోవడానికి గల కారణం ఏంటిది అంటే ఆ గిన్నె మన యొద్ద నుండి తొలగించాలనే గొప్పదైనటువంటి ఉద్దేశము. ఆ కోపము మన యొద్ద నుండి తీసివేయబడాలి. మనకి ఫర్గివ్నెస్ అనేది దేవుడు మనకి ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఆ గిన్నెను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంత బాధను అనుభవించడం మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూసినట్టయితే మన జీవితాలలో మనము దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడినట్లయితే మొట్టమొదటిగా మనము ఏం ఎక్స్పీరియన్స్ చేయాలంటే దేవుని యొక్క పనిష్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుని యొక్క పనిష్మెంట్ని ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేయాలంటే టు ద ఫుల్లెస్ట్, అంటే
సంపూర్తిగా దేవుని యొక్క శిక్షను మనం భరిస్తేనే కానీ దేవుడు మనకి మేలును దయచేయడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటిదనంటే, మనము విశ్వాసముతో ఈ కొండను జరపాలని ఆలోచన చేస్తే ఆ కొండ కూడా జరిగిపోతుంది అని సెలవిచ్చిన దేవాదేవుడు. ఈ కొండను తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఆ నీళ్ళలో పడేయాలి అని అన్న ఆ విశ్వాసముతో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యమును చేస్తాడు. అంత గొప్ప విశ్వాసిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుడు కార్యం చేస్తాడు. ఆ విశ్వాసంలో మనం ఉండాలి అని అంటే ఏమేమి తట్టుకుంటూ వెళ్ళాలి అని అంటే ఆ కొండను జరిపే శక్తి మన దగ్గర ఉండదు. ఆ కొండను జరపడానికి శ్రమ పడాలి. ఆ కొండను తీసి నీళ్ళలోకి త్రోసి వేస్తున్నప్పుడు మనం కూడా దాంతో వెళ్ళిపోతే మనకి కూడా చాలా ఎదురవుతుంది కనుక మనకి ధైర్యము కావాలి. అలాంటి కొన్ని అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని దేవుడు అంటున్నాడు, నీవు మేలు పొందగోరినట్లయితే ముందుగా నీవు నా దగ్గర కంప్లీట్గా పనిష్మెంట్ని నువ్వు అనుభవించినప్పుడే నీకు మేలు కలుగుతుంది అని ఆ అంశాలను ఈ 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనము చూడనై ఉన్నాం. ఒకసారి ఆ వచనాలు చదువుదాం. ఈ 2 అపాయములు నీకు సంభవించెను, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? పాడు నాశనము, కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్ను ఎట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు, దుప్పి వలలో చిక్కి ఉన్నట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా ఈ మాట వినుము. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేయున్నాను, నీవికను దానిలోనిది త్రాగవు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దేవుడు 19వ వచనంలో ఇశ్రాయేలు జనాంగంతో అంటా ఉన్నాడు, నిన్ను ఓదార్చగలవాడు ఎవడు? ఓదార్చగలిగిన వాడు ఎవడు అనంటే 22వ వచనంలో మనం చూస్తున్నాం కదా, తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రస్తావనను కూడా మనము చూస్తా ఉన్నాం. దేవుడు దేవునితో వ్యాజ్యమాడుకోవడం ఏంటి కదా? ఇక్కడ మనం చూస్తే తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రస్తావన 22వ వచనం ప్రారంభంలో చూడండి, నీ ప్రభువకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వ్యాజ్యమాడుతున్నాడు. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? జనుల నిమిత్తము, మన నిమిత్తము ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. అందుకే రోమిల్ రాష్ట్ర పత్రికలో మనందరికీ బాగా సుపరిచితమైన మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటా మాట? 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వ్యాజ్యమాడడము, విజ్ఞాపన చేయడం. అందుకే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేయబడుతున్న మాటలలో ఇక్కడ మన కొరకు వ్యాజ్యమాడుతున్నట్టు రాయబడ్డది, అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే మధ్యవర్తిగా ఆయన తండ్రి యొక్క కోపానంతటిని మన పై నుంచి తీసివేసి మరి ఆయన మన కొరకు వ్యాజ్యమాడేవారిగా విజ్ఞాపన చేసే దేవుడిగా పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవాళ మనము ఆ శిక్ష నుండి తప్పించబడి ఉన్నాం. ఆ యొక్క పనిష్మెంట్ నుండి, దేవుని కోపాగ్ని నుండి మనం తప్పింపబడి ఉన్నాం. ఇప్పుడు మేలు వైపు మనము దూసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. మేలు అంటే ఏంటి? మేలు అంటే ఏంటి? మేలు అంటే పరలోక రాజ్యంలో స్థానము.
యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తుంది. నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచి మనల్ని పవిత్రంగా కాపాడుతున్నది దేని కొరకు అని అంటే పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోవడానికి. కావున ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకు ఈవేళ నీకు నాకు దొరికిన స్వేచ్ఛ ఏంటిది అని అంటే నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడే యొక్క ధన్యత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మనము రుచి చూడగలుగుతా ఉన్నాం. మనకిప్పుడు ఎలాంటి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు అని అంటే అప్పుడైతే మనము యాజకుల దగ్గరికి వెళ్ళాలి, యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి, మన ప్రార్థనలన్నీ దేవుడికి తెలియజేయాలి. ప్రవక్తలు వస్తే ప్రవక్తల మాటలు వినాలి, ప్రవక్తలకు మనము చెప్పాలనుకున్న చెప్పాలి, ప్రవక్తలు దేవునికి తెలియజేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి నందు ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అవకాశాన్ని కల్పించాడు అని అంటే సాక్షాత్తు నీవు నేను నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఎవరు వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కావున ఇవాళ పరలోక రాజ్యపు ధననిధిని మనం సంపాదించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ గిన్నెను మన యొద్ద నుండి తొలగింపజేశాడు. ఇవాళ మనము ఆ యొక్క గిన్నె నీ యొద్ద నుండి నా యొద్ద నుండి తొలగింపబడి ఉన్నది కనుక నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేశాను కదా, దేవుని యొక్క కోపము మన మీద నుండి తొలగిపోయిందంటే మనం ఇష్టం ఉన్నట్టు చేయడానికి కాదు, కానీ ఇంకా ఆయనకి ఇష్టలుగా జీవించే ప్రయత్నాన్ని మనము చేసేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 19వ వచనం నుండి 22వ వచనం వరకు అనేకమైన అంశాలను మనము చూస్తూ ఉన్నాం. మనల్ని కూడా ఓదార్చగలిగిన వారు ఎవరు ఈ లోకంలో? ఎవరైనా మనల్ని ఓదార్చగలిగితే ఎన్ని దినాలు ఓదార్స్తారు? 1 రోజు, 2 రోజులు, 3వ రోజు ఉండమంటే మాకు ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే నాకు తెలిసి ఈ మాట పెట్టుకున్నట్టున్నారు. 2 అంశాలలో ఈ మాట పెట్టుకున్నారు అనుకుంటా. చావు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పొద్దంట? పోయి వస్తానని చెప్పొద్దంట. ఎందుకు చెప్పొద్దంట? పోయి వస్తానని మళ్ళీ రామన్న పోయి వస్తానని ఎందుకు చెప్పొద్దు? అరే మీరు ఇన్ని చావులు చేస్తున్నారు, చెప్పకుండా వచ్చేస్తాము, ఎందుకో తెలియదు. ఎందుకు? మీ ఇంట్లో మళ్ళీ అలాంటి సందర్భం రావద్దు అని వెళ్ళొస్తాను అంటే ఇదే సందర్భం వస్తే మళ్ళీ వస్తాను అని వెళ్ళొస్తాను అని అనొద్దు అని అన్నారు. 2వ సందర్భం ఏమైండొచ్చు అంటే హైదరాబాద్ లాంటి సిటీల్లో ఎలా అంటే ఈరోజు చావు అయిందంటే సాయంత్రానికి భోజనాలు పెట్టి అక్కడికక్కడి సర్దేసే రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. అందుకే వెళ్ళొస్తాము అని అనకుండా మళ్ళీ మీ ఇంటికి వస్తాము, మిమ్మల్ని ఇబ్బంది పెడతాము. రేపు పాస్టర్ గారు కూడా బయలుదేరి కాకినాడ వెళ్తున్నారు వారం రోజులకి. మా బంధువుల్లో ఒకరు వారి ఇంటి పేరు వాళ్ళు చనిపోయారు. నాకు ఆ రిలేషన్ సరిగ్గా తెలియదు. వారు చనిపోయారు, 80 సంవత్సరాలు ఆవిడకి. సో ఆవిడ చనిపోయిందని రేపటి దినాన పాస్టర్ గారు బయలుదేరి ఊరు వెళ్తా ఉన్నారు మా పెద్దమ్మలతో పాటు. సో వారి ప్రయాణం గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటంటే వెళ్ళొస్తాము అని అనకుండా ఉండడానికి గల కారణం ఏంటిదంటే, ఒకటి ఆ సందర్భం మళ్ళీ వాళ్ళ ఇంట్లో జరగకూడదని, 2వది మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనకి ఎవరు ఇబ్బందికరంగా ఉండొద్దు అని వెళ్ళి వస్తాను అనే మాటను అనొద్దని అని ఉండవచ్చు. నేడు ఈ దినాన ఏది ఏమైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఆ గిన్నెను తొలగించి తండ్రికి నీవు నేను ప్రార్థన చేసుకొని ఆ యొక్క ధన్యతను మనకు అనుగ్రహించాడు. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తున్న వేళ తన ప్రార్థనలో తన యొక్క రక్తము చెమటలాగా మారిపోయిందంట. తాను ప్రార్థన చేస్తున్న వేళ తన రక్తము చెమట వలె కారుతా ఉన్నదంట. ఆ మెడికల్ టర్మ్ని రాసుకొని వచ్చాను. హెమటిడ్రోసిస్ అనే పదము మెడికల్ టర్మ్, అది హెమటిడ్రోసిస్ అంటే చాలా రేర్గా వచ్చే కేసు. అది
ఏంటంటే వాళ్ళు యాంగ్జైటీ వలన, టెన్షన్ వలన, ఇతర కారణాల వలన వారి రక్తం ఎలా మారిపోతుంది అంటే, మనకి మామూలుగా ఫ్యాన్ లేకపోతే చెమటలు కారుతున్నట్టు వాళ్ళకి లోపల నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారు సిచ్యువేషన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో అలాంటి సందర్భాలు చాలా రేర్ కేసు. అలాంటి రేర్ కేసులో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చివరి గడియలను అనుభవించినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈవేళ లూకా సువార్త 22వ అధ్యాయం 43-44 వచనాల్లో ఈ మాటను లూకా రాయడానికి గల కారణం ఏంటిదంటే, లూకా యొక్క వృత్తి ఏంటిది? వైద్యుడు గనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిచ్యువేషన్ని గమనించి ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఆ మాటను రాశాడు. 43-44. అప్పుడు పరలోకంలో నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. సో ఇవాళ ఆ పరిస్థితిని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, అంత వేదనకు, అంత బాధకు, అంత దిగ్భ్రాంతికి యేసుక్రీస్తు ప్రభువారు గురవ్వడానికి గల కారణము ఏంటిది అని అంటే, ఆ శిష్యులు ఆయనతో పాటు వచ్చిన వారు ఆసక్తితో ప్రార్థన చేస్తారనుకుంటే వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. నిద్రపోతా ఉన్న ఆ శిష్యులను చూసి మరీ ఎక్కువ వేదన కలిగింది. ఎందుకనంటే వీళ్ళకి ఖచ్చితంగా లోకంలోనికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు, ఎందుకురా బాబు ఈ గోల మాకు అని వారందరూ తప్పించబడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు వారు ప్రార్థనలో ఉండమంటే వారు ప్రార్థనలో గడపలేకపోయారు. మనకి బాగా తెలుసు, పేతురు ఏం చేశాడు? నువ్వు 3 సార్లు పొంగుతావు అని అంటే, అలానే కోడి కూయక మునిపే 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. శిష్యులలో అందరూ ఎక్కడికక్కడ 10 మంది ఎటు కావాలంటే అటు పారిపోయారు. ఒక్కగానొక శిష్యుడు యోహాను మట్టుకు ఆయనతో పాటు సిలువ దగ్గర ఉన్నారు. ఇవాళ బలహీనమైనటువంటి ఘట్టంలోనికి వెళ్ళిపోతారు కనుక మీరు బలపరచబడినట్లు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పించిన పాఠాన్ని ఇవాళ మనం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు విజయము పొందుకోవడానికి గల కారణం ఏంటిదనంటే, ఆయన ప్రార్థనలో తన సమయాన్ని వెచ్చించాడు. అంతేకాదు తన శిష్యులు తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, వారు స్త్రీలతో పాటు కలిసి ఆయా సమయాలలో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రాంతాలలో వాళ్ళు ఉంటున్న వేళ వారందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఏకాంతముగా వారు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటా ఉన్నారు. ఏకాంతముగా కాదు కానీ అక్కడ ఒక పదము రాయబడ్డది. ఆ పదం ఏంటిది అంటే, వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేసిన వారిగా ఉంటారు. నేరు ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వేదన, ఆ యొక్క ప్రార్థన మన జీవితాల్లో ఏం తీసుకొని వచ్చింది అంటే, మనకి విముక్తిని తీసుకొని వచ్చింది. రెండవది మనకి విజయాన్ని తీసుకొని వచ్చింది. ఈ లోకపు సాతానును మరి ఎదిరించడానికి మన శక్తి చాలదు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టి వాడిని మరి హతము చేయడానికి, మనం విజయవంతులం అవడానికి దేవుడు తను వేదన గుండా తాను ప్రార్థనలో గడిపినట్టు మనము చూస్తూ ఉన్నాం. నేడు ఈ దినాన మనము కూడా విముక్తి పొందిన వారమై, విజయము పొందిన వారమై, మనము అత్యాసక్తితో మరి మనము ఏకాంతముగా లేకుంటే ఏకరీతిగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండగలిగినప్పుడు, ఎడతెగక మనం ప్రార్థన చేసే ఆ యొక్క అనుభవాల్లో మనం ఉండగలిగినప్పుడు, ఈ లోకపు మరి ప్రభావములు ఏవి మనకి ఎదురొచ్చినా కానీ మనం వాటిని తట్టుకోగలుగుతామో,
విజయం వైపు మనం వెళ్ళగలుగుతాం. నేడు ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు వారికి గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ద్వారా విజయం లభించింది. నేడు ఇది నాన్న మన జీవితాల్లో కూడా మనం విజయం చూడాలనుకుంటున్నాం. విజయం చూడాలనుకుని ఒకసారి ప్రార్థన చేసి దేవుడికి చెప్పేశాను కదా, దేవుడు చూసుకుంటాడు కదా అని మనం వదిలిపెడుతున్నామేమో. మనము పట్టు విడవకుండా ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు చేయలేని కార్యము మన జీవితాల్లో ఏదియో లేదు. అటు రీతిగా మనం అందరము ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నా వాక్యం విన్న మనందరికీ అటు రీతి సహాయం అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో భద్రపరచును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి సిబిఎస్ఈ సిలబస్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ఆరన్ పాల్ అలాగే జస్వంత్కి దేవుడు మంచి రిజల్ట్ని అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరి బిడ్డలు రాసిన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కనుక మరి బైపీసీ వాళ్ళు నీట్ కొరకు, ఎంపీసీ వాళ్ళు ఎంసెట్ కొరకు, ఇతర మిగతా ఎంట్రన్సెస్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి దినం నుండి మరి తెలంగాణలో 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరగనున్నాయి. మన సంఘానికి వస్తున్న విజయ సిస్టర్ గారి యొక్క కుమారుడు హానోక్ మరి రాస్తా ఉన్నాడు. అలాగే ఆంధ్రాలో 16th నుంచి అనగా మండే నుంచి 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మరి వసంత సిస్టర్ గారి యొక్క మేనల్లుడు శశాంక్ కూడా ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు. మరి ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలు రేష్మ అలాగే రాణి గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలు సంతోష గారు, విజయలక్ష్మి గారు, 7 నెలల బాబు కిడ్నీ ఆపరేషన్ అయి ఉన్నాడు. మరి ఆ బిడ్డ కొరకు, అలాగే మరి ప్రసన్న తల్లి గారు, మా అత్తగారు ప్రేమ కుమారి గారికి దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇది నా సాయంత్రము నేను బయలుదేరి రాజమండ్రి వెళ్ళడం జరుగుతూ ఉన్నది రేపటి ఒక కార్యక్రమం నిమిత్తమై. రేపటి దినాన మరి మమ్మీ, మా బేబాటి, చిన్నాటి వాళ్ళ ముగ్గురు కూడా బస్సులో వారు కూడా ప్రయాణమై కాకినాడ వెళ్ళనై ఉన్నారు. సో మా ప్రయాణాలన్నింటిలో దేవుడు క్షేమాన్ని భద్రతని దయచేయనట్లుగా మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న జయమణి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాము. ప్రేమ తండ్రి, కృపలైన గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మౌనతుడా, మమ్మల్నిగా ప్రేమించిన తండ్రి. అవును నాయన, నా నిమిత్తం నా పాపం నిమిత్తం తండ్రి నీవు కలవరి సిలువలో ప్రభా నాయన తండ్రి నువ్వు కాల్చిన పరిశుద్ధ రక్తానికి అయిన స్తోత్రాలు తండ్రి. మరణం జయించి తిరిగి లేచిన నా దేవుడు ప్రభా నీకు వెలదిస్తూ స్తోత్రాలు. నీవు చేయని గొప్ప కార్యం అంటే ఏది లేదు తండ్రి, నీకు వెలదిస్తూ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నాయన మా మధ్యలో నుండి నా తండ్రి నేను సేవకు నిలబెట్టుకొని ప్రభా నువ్వు పలికించిన మాటలకై నీకు వెలదిస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నాయన, మా హృదయం తండ్రి బండవారు ఉంటున్నది తండ్రి నాయన, నీకు వెలదిస్తూ స్తోత్రాలు. మెత్తగా దున్ని ప్రభా నాయన నీ వాక్యం అట్లా భద్రపరచుకోవడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి, నీకు వెలదిస్తూ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇలాగ చేరి తండ్రి నేను స్థుతించుకోవడానికి నాయన నీవు ఇచ్చిన గొప్ప కార్యానికి నీకు వెలదిస్తూ స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వెలదిస్తూ స్తోత్రాలు తండ్రి. రావాల్సిన బిడ్డలను తిరిగి నాయనాన్ని స్థానానికి మీరు నడిపించమని అడుగుతున్న ప్రభా నీకు వెలదిస్తూ స్తోత్రాలు. ముఖ్యంగా నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలు నీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వెలదిస్తూ స్తోత్రాలు. బిడ్డకు మంచి జయాలను మీరు దయచేయమని అడుగుతున్న తండ్రి, నీకు వెలదిస్తూ స్తోత్రాలు. అయ్యా గర్భిణీ స్త్రీలను ప్రభా తండ్రి నాయన సుఖమైన పసుపుకోవడానికి ప్రభా మీరు సిద్ధపరచండి తండ్రి. తల్లి బిడ్డ వేరే ఎంత పర్యంతం నాయన నీ కృపను జ్ఞాపకం చేసుకోండి నాయన. సంతానం లేని బిడ్డలను కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ప్రభా నాయన తిరిగి ప్రయాణం అవుతున్నాను తండ్రి, నీ దైవసేకుని నీ దైవసేకురాల్ని నీ కృపను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా నీకు వెలదిస్తూ స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి నాయన నీ కృపను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా మా తమ్మునికి కూడా ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వెలదిస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ప్రభా నాయన దైవసేకుని అత్తగా
గారు నా తండ్రి ప్రేమ్ కుమార్ని కూడా నీకు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నాకు ఇచ్చిన సమయానికి తండ్రి నాలో ఏమైనా తప్పుండి దయతో నన్ను క్షమించమని నా ప్రార్థన నీ పాసాన్ని ఎత్తికి చేర్చుకోమని నా కొరకు తిరిగి తరగరన్న నా ప్రభు రక్షణ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. రేపటి 22వ దినపు కూడికలో వాక్య సందేశాన్ని అందచేయడానికి మరి మన సంఘ సభ్యులు బ్రదర్ సాంశరావు గారు మన మధ్యలోనికి రానై ఉన్నారు. సో రేపటి దినాన మేము ఉండట్లేదు కనుక మీరు ఇంకా అత్యధికమైన సంఖ్యలో దేవుని మందిరానికి వచ్చి కూడికలో పొందవలసిందిగా పాస్టర్ ఆంటీ లేరు, పాస్టర్ గారు లేరు, మాకు ఇంకా సెలవు దొరికింది అని మీరు అలాగా భావించకుండా మేము లేనప్పుడు మీ బాధ్యత ఏంటి? సంఘాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడు. సేవకులు లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా మీరు ఉండాలి కనుక మరి మీరు అందరూ అటు రీతి ఆసక్తితో అనుదినం వస్తూ ఉన్నారు. రేపటి దినాన్ని కూడా మీరు అటు రీతిగానే రావాల్సిందిగా రేపు సాయంకాలము మరి ఆదివారపు ఆరాధన కొరకై మరి అన్ని సిద్ధపరిచి మీరు మీ గృహాలకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే రేపు జయా సిస్టర్ గారి యొక్క కుటుంబం, సురేష్ గారి యొక్క కుటుంబం కూడా వారు కూడా బయలుదేరి విజయవాడ వెళ్తా ఉన్నారు. రేపటి ఉదయకాల సమయంలో వారి ప్రయాణంలో కూడా దేవుడు క్షేమాన్ని దయచేయలాగా వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇంతవరకు దేవుడు తన సన్నిధి మనకు తోడుకొచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ గుడికి ఇంతటితో ముగిసిందని తెలియజేస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.